శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వతి భక్తులారా, వ్యాస మహర్షి రచించిన వాల్మీకి మహర్షి రచించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం యొక్క అర్థం కూడాను. ఇందులో భాగంగా నిన్నటి వరకు బాల అయోధ్య అరణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసి యుద్ధకాండలోని 85వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 86వ సర్గ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. విభీషణుడు చెప్తున్నాడు లక్ష్మణుడితోటి, ఓ సూర్యుడా లక్ష్మణుడా, నల్లటి మేఘాల్లాగా కనపడుతున్న రాక్షస సైన్యం మీద ఇప్పుడే మన వానర సైన్యాలు వృక్షాలు మొదలైన ఆయుధాలతో పడవలే ఆ సైన్యాల మీద. అలా పడగానే నువ్వు నీ బాణాలతో ఆ రాక్షస సైన్యాన్ని భేదించి వేసే నీ ప్రయత్నం చేయాలి. రాక్షస సైన్యం చిన్నాభిన్నం అయిపోగానే నీకు ఇంద్రజిత్తు కనపడతాడు. నువ్వు అప్పుడు దేవేంద్రుడిలాగా పిడుగులోంటి బాణాలని ఆ రాక్షసుల మీద వదలాలి. నికుంభిలా యజ్ఞకర్మ సమాప్తం చేసే లోపలనే పరిగెత్తుకుపోయి నువ్వు ఇంద్రజిత్తును ఎదిరించాలి. సర్వలోకాలని దుఃఖపెడుతూ ఉన్న ఆ దుష్టాత్ముణ్ణి, మాయలు చేయడమే పరమధర్మంగా పెట్టుకున్న ఆ క్రూర కర్ముణ్ణి నువ్వు చూసి చూడటంతో కొట్టాలి అని కార్యం ఎలా చేయాలి అనేది వివరించాడు. అప్పటికప్పుడు వానర యోధులు, బలోక యోధులు మహావృక్షాలతోటి, పర్వత శిఖరాలతోటి ఆ సైన్యం మీద, రాక్షస సైన్యం మీద పడ్డాయి. చేతులకు అందిన ఆ రాక్షస యోధుల్ని ఆ వానర బల్లూక యోధులు తమ గోళ్లతోడు కూరలతోనూ చీల్చి పారేశారు. అప్పుడు ఆ శుభలక్ష్మణుడు అయిన లక్ష్మణుడు, ఎన్నిసార్లు వాడతాడు స్వామి వాల్మీకి శుభలక్షణుడు లక్ష్మణుణ్ణి, ఆ రాక్షస సైన్యం మీద బాణవర్షం కురిపించడం మొదలుపెట్టాడు లక్ష్మణుడు. అది చూసి రాక్షస వీళ్ళు తీక్షణమైన బాణాలను వానరుల సైన్యం మీద వేశారు. రాక్షస యోధులు ఖడ్గాలతోటి, శక్త్యాయుధాలతోటి, తోమరాయుధాలతోటి వానర సైన్యాలను కొట్టడం మొదలుపెట్టాడు. పోరాటం దొమ్మిగా సాగింది. ఆ యుద్ధ ఘోష అప్పుడు లంకాపట్నం అంతా కూడా వినిపించింది. ఆ పోరాటంలో రాక్షసులు వదిలిన బాణాలు, వివిధ ఆయుధాలు, వానర వీళ్ళు విసిరేసిన మహావృక్షాలు, పర్వత శిఖరాలు కుప్పలు తెప్పలుగా ఆకాశం అంతా ఎత్తున గుట్టయిపోయింది. వికృతాకారులైన రాక్షసులు వివిధ ఆయుధాలతో తమ బాహుబలం కొద్దీ మహాభయంకరంగా పోరాడారు. అదేవిధంగా వానరయోధులు కూడా మహావృక్షాలతోటి, పర్వత శిఖరాలతోటి పోరాడుతూ అనేక వేల మంది రాక్షస యోధులను ఘోరంగా కొట్టి చంపారు. మహాకాయులు, బలవంతులైన భల్లూకు వానరయోధులు ఆ విధంగా రాక్షసులను చంపివేస్తూ ఉంటే రాక్షస వీరులకి అందరికీ కూడా మహాభయం వేసింది. తమ సైన్యాన్ని భల్లూకు వానరయోధులు నాశనం చేస్తున్నారని వినగానే ఇంద్రజిత్తు యజ్ఞకర్మను పూర్తి చేయకుండానే లేచాడు. చుట్టూ పడ్డ చెట్ల వల్లను, పర్వత శిఖరాల వలను చిమ్మ చీకట్లు కమ్మినట్టుగా ఉండటం చూసి ఇంద్రజిత్తు మహాకోపంతో అనుచరులను వెంట పెట్టుకుని వెలుపలికి వచ్చాడు. అక్కడ అదివరకు ఆయుధాలతో సిద్ధంగా ఉన్న 4 గుర్రాల రథం ఎక్కాడు ఆయన. భయంకర మేఘం అంటే ఆ ఇంద్రజిత్తు ముఖము, కళ్ళు కోపంతో ఎర్రబడిపోయాయి. భయంకర కార్ముకాన్ని తీసుకున్నాడు. సర్వనాశనం చేసే యముడిలాగా ఆ రథం మీద చేజరిల్లుతూ ఉన్న ఇంద్రుని చూచి రాక్షస యోధులందరూ కూడాను సింహనాదాలు చేశారు. అప్పుడు లక్ష్మణుడితో పోరాటానికి ఆ రాక్షస సైన్యం భయంకర వేగంతో ఇంద్రజిత్తును వెంబడించింది. అప్పుడు హనుమంతుడు వారు విజృంభించి ప్రళయ కాలాగ్నిలాగా మహావృక్షాలతో ఆ రాక్షస సైన్యం మీద పడి అప్పటికప్పుడు అనేక వేల మంది రాక్షసులను చంపేశాడు ఆయన. వేలకు వేలు రాక్షస యోధులు కొత్తగా వచ్చి ఆ వాయుపుత్రుణ్ణి, హనుమంతుడిని అన్ని వైపులా కమ్ముకున్నారు. తీక్షణమైన శూలాయుధాలు పట్టుకొని వచ్చిన వారు శూలాయుధాలతోటి, ఖడ్గాలు పట్టుకొని వచ్చిన వారు ఖడ్గాలతోటి, ఈటెలు పట్టుకొని వచ్చిన వారు ఈటెలతోటి, అడ్డగత్తులు పట్టుకొని వచ్చిన వారు అడ్డగత్తులతోటి, ఇనుప గుదియలు పట్టుకొని వచ్చిన వారు ఇనుప గుదియలతోటి, గదలు పట్టుకొని వచ్చిన వారు గదలతోటి, తక్కిన రాక్షసులు తలతల మేసే చక్రాయుధాలతోటి, వందల కొద్ది శతఘ్నులతోటి, భయంకరమైన గండగడ్డలతోటి అన్ని వైపులా హనుమంతుని ఎదిరించారు. వజ్రాయుధం వంటి తమ తమ అరచేతులతో కొందరు కొట్టారు. అంతమంది అన్ని వైపులా అన్ని ఆయుధాలతో పోరాడుతున్నప్పటికీ హనుమంతుడు ఏమాత్రం చెలించలా. మరింత క్రుద్ధుడైపోయి అంతమందితోటి కూడా భయంకరంగా పోరాటం మొదలుపెట్టాడు. ఆ మహాయుద్ధంలో ఎంతోమంది రాక్షసులను వధించి వేస్తూ ఉన్న ఆ పర్వతాకారుడైన హనుమంతుడిని ఇంద్రజిత్తు చూశాడు. తన సారథితో ఈ హనుమంతుడిని ఏమాత్రం ఉపేక్షించడానికి వీల్లేదు, వీడిని ఉపేక్షిస్తే ఆ రాక్షసులందరినీ కూడాను చంపేస్తాడు, మరి ఆ హనుమంతుడి వైపు రథాన్ని తోలు అని ఆదేశించాడు రథసారథిని. అప్పుడు హనుమంతుడు దిగి పోనిచ్చాడు రథాన్ని.
ఆ రాక్షస ఆ ఇంద్ర జిత్తు యొక్క సారథి. ఈలోగా ఇంద్రజిత్తు బాణాలని, ఖడ్గాల్ని, పట్టిసాల్ని, గండ్రగొడ్డల్ని హనుమంతుడి మీద కురిపించాడు. ఆ భయంకర ఆయుధాలన్నింటినీ కూడా హనుమంతుడు తన చేతులతో పట్టుకుని అవతల పారేసి మహాకోపంతో ఆ రావణాసురుడి కొడుక, నేను వాయుపుత్రుడు హనుమంతుడిని సుమా, నువ్వు సూడు అనుకుని నా మీదకి వచ్చావు, నాతో పోరాడి ప్రాణాలని మిగిల్చుకున్నవాడు ఎవడు లేడు అని చెప్పాడు. అప్పుడు విభీషణుడు చూచి లక్ష్మణుని పిలిచి, ఓ లక్ష్మణుడా, ఇంద్రజిత్తు హనుమంతుని చంపేయాలని పోతున్నాడు, ఆ హనుమంతుని రక్షించాలి, నీకు ఇదే అదను, శత్రువుల్ని అసమానంగా భేదించి వేసే బాణాలని తీసుకో, ఆయుపట్టులో పడి ప్రాణాలు తీసివేసే బాణాలు వదిలి నువ్వు ఇంద్రజిత్తును వధించు అని చెప్పాడు. విభీషణుడు ఇలా చెప్పగానే లక్ష్మణుడు హనుమంతుడితో యుద్ధం చేయడానికి నిలుచుకొని సింహనాదం చేస్తూ ఉన్న ఆ పర్వతాకారుడైన ఇంద్రజిత్తుని చూశాడు. ఇది 86వ సర్గ. రేపు మనం 87వ సర్గం చదువుతాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.